హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. మెంబర్స్కి, సబ్స్క్రైబర్స్కి, అలాగే వ్యూవర్స్కి మరియు మన ఛానల్ని ఈరోజు మొదటిసారి చూస్తున్న వారికి కూడా స్వాగతం. ఇప్పటి వరకు మనం ఇంగ్లీష్ ఆర్టికల్స్ చదివి తెలుగులో అర్థం చేసుకున్నాం, కానీ ఈరోజు దానికి ఆపోజిట్గా చేస్తున్నాం. తెలుగు స్టోరీ తీసుకొని అందులో ఒక్కో వాక్యం తీసుకొని సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, కాంప్లిమెంట్ ఏంటి, అలాగే అటాచ్మెంట్స్ ఏంటి అన్నీ తెలుసుకుందాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే చాలా మంది ఇంగ్లీష్ చదవగలరు, అర్థం చేసుకోగలరు, కానీ తెలుగులో థింక్ చేసి ఇంగ్లీష్లో చెప్పడం కష్టంగా అనిపిస్తుంది. ఈరోజు దాన్నే ప్రాక్టీస్ చేద్దాం. మరొక విషయం, ఈరోజు స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దాని నీతి చాలా డీప్గా ఉంటుంది. చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వీడియో చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి పీడిఎఫ్ని మెంబర్స్ కోసం కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అయ్యి సభ్యత్వం తీసుకుంటారో వారికి పీడిఎఫ్ లింక్ అయితే యాడ్ చేస్తాను. వారు ఆ లింక్ని క్లిక్ చేసి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అయ్యి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వారికి ప్రత్యేకమైనటువంటి వీడియోలు, ప్రత్యేకమైనటువంటి పీడిఎఫ్లు, అలాగే అప్పుడప్పుడు వారి కోసం ప్రత్యేకంగా లైవ్ సెషన్లు కూడా కండక్ట్ చేస్తుంటాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకోవచ్చు. ట్రాన్స్లేషన్ మొదలుపెట్టే ముందు ఒక ముఖ్యమైన విషయం, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే తెలుగు వర్డ్ ఆర్డర్ అలాగే ఫాలో చేస్తారు. తెలుగులో వెర్బ్ చివర్లో వస్తుంది, ఇంగ్లీష్లో వెర్బ్ సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. ఉదాహరణకు రంగడు నీళ్లు తెచ్చాడు. తెలుగులో ఎప్పుడూ కూడా వెర్బ్ అనేది చివర్లో ఉంటుంది. మనం వర్డ్ ఆర్డర్ ఫాలో చేస్తూ యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేస్తే అది తప్పు అవుతుంది. ఉదాహరణకు రంగా వాటర్ బ్రాట్ అంటే రంగడు వాటర్ అంటే నీళ్లు, బ్రాట్ తెచ్చాడు. ఇది వర్డ్ ఆర్డర్ అలా ఫాలో అయితే ఇది తప్పు అవుతుంది. కానీ మనం ఎలా చెప్పాలంటే రంగా బ్రాట్ వాటర్ అని చెప్పాలి. ఇలా ఉంటుంది. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తే చాలా మందికి తెలిసే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా వర్డ్ ఆర్డర్ ఫాలో అయితే తప్పు అవుతుంది. ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తుంది, కానీ తెలుగులో వెర్బ్ అనేది చివర వస్తుంది. కథ పేరు పంతానికి పోతే. జనరల్గా పంతం అంటే ఏంటి? మొండిగా ఉండడం, స్టబర్న్ అంటుంటాం. లేదా మన ఈగోని పట్టుకొని ఉంటే స్టిక్ టు యువర్ ఈగో అన్నప్పుడు కూడా పంతానికి పోతే అని కూడా చెప్పొచ్చు. జనరల్గా ఏమంటుంటామంటే స్టబర్న్ యాటిట్యూడ్ అంటే మొండిగా ఉండడం, అంటే పంతానికి పోతే. దీన్ని సింపుల్గా ఎలా ట్రాన్స్లేట్ చేయాలంటే ఇఫ్ యు యాక్ట్ స్టబర్న్లీ అంటే మొండిగా ఉంటే, లేదా పంతానికి పోతే. స్టబర్న్లీ యాటిట్యూడ్ అంటే మొండిగా ఉండే వైఖరి, లేదా ఈగో డ్రివెన్ బిహేవియర్ అని కూడా చెప్పొచ్చు. మనం ఈగోని పట్టుకొని వెళ్తూ ఉంటే ఎప్పుడు కూడా నష్టం జరుగుతుందని చెప్పొచ్చు. ఇఫ్ యు యాక్ట్ స్టబర్న్లీ యూ విల్ ఫేస్ లాస్. పంతానికి పోతే నష్టం అవుతుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా వాడుతూ ఉంటారు. ఇలాంటి పదాలు నోట్ చేసుకోవాలి. స్టబర్న్ యాటిట్యూడ్ అంటే మొండిగా ఉండే వైఖరి, అంటే వారు చెప్పిందే, ఇంకా ఎవరు చెప్పింది వినరు, పంతానికి పోతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఈ పదం వాడుతూ ఉంటారు. రామాపురం అనే ఊరిలో రంగడు జగ్గు అని ఇద్దరు ఉండేవారు. ఇంగ్లీష్లో ఇన్ ఏ విలేజ్ కాల్డ్ రామాపురం అని ప్లేస్ మొదట చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో సీన్ సెట్ చేయడానికి ప్లేస్ మొదట న్యాచురల్గా ఉంటుంది. ఇది అటాచ్మెంట్, ఇది ముందే రాయొచ్చు. కొన్నిసార్లు అటాచ్మెంట్ చివర ఉంటుంది, కొన్నిసార్లు అటాచ్మెంట్ ముందు ఉంటుంది. ప్రతి వాక్యంలో ఉండే ఆర్డర్ మనం ఏం చెప్పుకుంటున్నాం ప్రతి క్లాస్లో ఏంటంటే సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అలాగే అటాచ్మెంట్. సాధారణంగా సబ్జెక్ట్ ఎప్పుడు ముందు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్లేసెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి ముందు చెప్పాల్సి వస్తుంది. ఇది స్థలం చెప్పే ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఎందుకు ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అన్నామంటే ఇక్కడ ప్రిపోజిషన్తో మొదలవుతుంది. ఇన్ ఏ విలేజ్ కాల్డ్ రామాపురం. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. మొత్తంగా దీన్ని ఏమంటారంటే అటాచ్మెంట్ అంటారు. రామాపురం అనే ఊర్లో రంగడు జగ్గు అని ఇద్దరు ఉండేవారు. ఇక్కడ దేర్ లివ్డ్ అనే స్ట్రక్చర్ చూడండి. 2 people లివ్డ్ ఇన్ ఏ విలేజ్ అని కూడా అనొచ్చు ఈ ప్లేస్లో. కానీ దేర్ లివ్డ్ 2 people అంటే స్టోరీ టెల్లింగ్ స్టైల్లో చాలా న్యాచురల్గా ఉంటుంది. సాధారణంగా కథలు చెప్పేటప్పుడు దేర్ అనే పదాన్ని ముందు వాడుతూ ఉంటారు. ఉదాహరణకు వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ ఏ కింగ్. వన్స్ అపాన్ ఏ టైమ్ అంటే ఒకప్పుడు లేదా ఒకానొక సమయంలో. దేర్ లివ్డ్ ఏ కింగ్
ఒక రాజు ఉండేవాడు. ఇలాంటి దేర్ అనే పదాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి చెప్పేటప్పుడు చాలా న్యాచురల్గా వాడుతూ ఉంటారు. దేర్ లివ్డ్ అనే ప్లేస్లో 2 people లివ్డ్ ఇన్ ఏ విలేజ్ అని కూడా చెప్పొచ్చు, కానీ అది అంత న్యాచురల్గా ఉండదు. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే 2 people నేమ్డ్ రంగా అండ్ జగ్గు. 2 people నేమ్డ్ రంగా అండ్ జగ్గు అనేది ఇక్కడ సబ్జెక్ట్, లివ్డ్ అనేది వెర్బ్, ఇన్ ఏ విలేజ్ కాల్డ్ రామాపురం అనేది అటాచ్మెంట్. ఇక్కడ కాల్డ్ రామాపురం అనే ప్రత్యేకంగా ఉన్నటువంటి ఫ్రేజ్ రెడ్యూస్డ్ రిలేటివ్ క్లాస్. ఇక్కడ ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలంటే ఇన్ ఏ విలేజ్ విచ్ వాస్ కాల్డ్ రామాలయం, విచ్ వాస్ కాల్డ్ రామాపురం అని కూడా చెప్పొచ్చు. ఇది రెడ్యూస్డ్ రిలేటివ్ క్లాస్. మనం ఈ సిరీస్ లో గతంలో కూడా చెప్పుకున్నాం. అందుకే మీరు మొదటి నుంచి చివరి వరకు ఏ వీడియో మిస్ కాకుండా, ర్యాండమ్ గా కాకుండా ప్రతి ఒక్క వీడియోను చూడండి. మీకు ఇలాంటి స్టోరీస్ ఈజీగా అర్థమవుతుంటాయి. మీరు ఇలాంటి స్టోరీస్ ని ఇంగ్లీష్ లో ఈజీగా అర్థం చేసుకుంటారు. మనకు ముఖ్యంగా తెలియాల్సింది సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్. ఇన్ ఏ విలేజ్ విచ్ వాస్ కాల్డ్ రామాపురం దేర్ లివ్డ్ 2 people నేమ్డ్ రంగా అండ్ జగ్గు. ఇవి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండండి. ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఏదో విధంగా గొడవ పడుతూ ఉండేవారు. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? వాళ్ళిద్దరూ అంటే ఎగ్జాక్ట్లీ ద 2 of them. ద 2 of them అంటే వారిద్దరూ. ఇక్కడ ద 2 of them అనొచ్చు, అలాగే కొంతమంది దే అని కూడా అనొచ్చు కదా అంటుంటారు. ఇక్కడ దే అనే పదం వాడే కంటే ద 2 of them అనడం చాలా స్పెసిఫిక్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ అని చెప్తున్నాం కాబట్టి మనం స్పెసిఫిక్ గా చెప్తున్నాం కాబట్టి ఇది సబ్జెక్టు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఏదో విధంగా గొడవ పడుతూ ఉండేవారు. గొడవ పడుతూ ఉండేవారు అనేది వెర్బ్ చివరిలో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వెర్బ్ రాయాలి. దే వర్ ఆల్వేస్ క్వారలింగ్. వర్ ఆల్వేస్ క్వారలింగ్ అనేది వెర్బ్ గా చెప్పొచ్చు. ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది. మీరు ఇవన్నీ నేర్చుకునే ముందు మీకు తప్పనిసరిగా స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. పాస్ట్ టెన్స్ లో పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ పాస్ట్ టెన్స్ లో పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్. సబ్జెక్ట్ అనేది ద 2 of them, వర్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, క్వారలింగ్ అనేది V4. ఎందుకు ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ చెప్పారంటే ఇది ఒకసారి జరిగిన పని కాదు, ఎప్పుడూ జరుగుతూనే ఉండేది అని చెప్పడానికి. ఆల్వేస్ తో పాస్ట్ కంటిన్యూస్ వాడినప్పుడు రిపీటెడ్ హ్యాబిట్ ని చూపిస్తుంది. ఉదాహరణకు హీ వాజ్ ఆల్వేస్ కంప్లైనింగ్ అంటే గతంలో ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూనే ఉండేవాడు. ద 2 of them వర్ ఆల్వేస్ క్వార్లింగ్ విత్ ఈచ్ అదర్. ఎప్పుడూ ఏదో విధంగా గొడవ పడుతూ ఉండేవారు. విత్ ఈచ్ అదర్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. ఇవన్నీ కూడా అటాచ్మెంట్స్. ఇక్కడ ఆల్వేస్ అనేది మొదటి అటాచ్మెంట్. విత్ ఈచ్ అదర్ అంటే ఒకరితో ఒకరు అనేది రెండవ అటాచ్మెంట్. ఇది కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని చెప్పొచ్చు. ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ అంటే ఏదో విధంగా. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఏదో విధంగా. ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ ఇది ఇడియోమిటిక్ ఎక్స్ప్రెషన్. ఇడియమ్స్ లో చెప్తూ ఉంటారు. ద 2 of them అనేది సబ్జెక్ట్, వర్ క్వారలింగ్ అనేది వెర్బ్, ఆల్వేస్ మొదటి అటాచ్మెంట్, విత్ ఈచ్ అదర్ రెండవ అటాచ్మెంట్, ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ అనేది ఇంకొక అటాచ్మెంట్. ఆ ఊరి వాళ్ళు తాగునీటిని పక్కన ఉన్న వాగు నుంచి తెచ్చుకునేవారు. ముందు మనం రాయాల్సింది సబ్జెక్ట్, ఆ ఊరి వాళ్ళు. ద విలేజర్స్ అంటే ఆ ఊరి వాళ్ళు ఏం చేసేవారు? తెచ్చుకునేవారు. యూస్ టు ఫెచ్, వుడ్ ఫెచ్ అని కూడా చెప్పొచ్చు. రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకప్పుడు తెచ్చుకునేవారు. ఈ యూస్ టు ఫెచ్ లేదా వుడ్ ఫెచ్ అనేది వెర్బ్. తెలుగులో తెచ్చుకునేవారు అంటే పాస్ట్ హ్యాబిట్, అందుకే యూస్ టు ఫెచ్ అని వాడాం. ఉదాహరణకు ఐ యూస్ టు ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడేవాడిని కానీ ఇప్పుడు ఆడటం లేదు. లేదా ఐ వుడ్ ప్లే క్రికెట్ అంటే ఒకప్పుడు ఆడి ఇప్పుడు ఆడకపోతే వుడ్ అని కూడా వాడొచ్చు. సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, తర్వాత ఆబ్జెక్ట్. ఏం తెచ్చుకునేవారు? తాగునీటిని. డ్రింకింగ్ వాటర్. ద విలేజర్స్ యూస్ టు ఫెచ్ ఆర్ ద విలేజర్స్ వుడ్ ఫెచ్ డ్రింకింగ్ వాటర్. ఆ ఊరి వాళ్ళు తాగునీటిని తెచ్చుకునేవారు. ఎక్కడి నుంచి తెచ్చుకునేవారు? పక్కనే ఉన్న వాగు నుంచి తెచ్చుకునేవారు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అనేది
డైరెక్ట్ ఆబ్జెక్ట్, పక్కనే ఉన్న వాగు నుంచి తెచ్చుకునేవారు. ఫ్రమ్ నియర్ బై స్ట్రీమ్, నియర్ బై అంటే పక్కనే ఉన్నటువంటి వాగు నుండి నీరు తెచ్చుకునేవారు. ఇది అటాచ్మెంట్. ద విలేజర్ సబ్జెక్ట్ యూస్ టు ఫెచ్. వెర్బ్ డ్రింకింగ్ వాటర్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఏ నియర్ బై స్ట్రీమ్. అటాచ్మెంట్. వాక్యంలో ఇవన్నీ కూడా ఉంటే అది పూర్తి వాక్యం అవుతుంది. ఒకవేళ అటాచ్మెంట్ లేకపోయినా కూడా మీనింగ్ మారదు. ఉదాహరణకు ద విలేజర్స్ యూస్ టు ఫెచ్ డ్రింకింగ్ వాటర్ లేదా ద విలేజర్స్ వుడ్ ఫెచ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పినా కూడా అర్థం మారదు. కానీ ఈ అటాచ్మెంట్స్ యాడ్ చేస్తే వాక్యం బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? పక్కనే ఉన్నటువంటి వాగు నుండి నీరు తెచ్చుకునేవారు. అటాచ్మెంట్ లేకపోతే సింపుల్ గా ఏముంటుందంటే ఆ ఊరి వాళ్ళు తాగునీటిని తెచ్చుకునేవారు. అందుకే అటాచ్మెంట్స్ వాక్యాలను అలంకరిస్తాయని చెప్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళాలంటే ఒక కొండపై నుంచి సన్నని దారిలో వెళ్ళాలి. ముందు మనం ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ రాయాలి. అక్కడికి వెళ్ళాలంటే టు రీచ్ దేర్, లేదా అక్కడికి చేరుకోవాలంటే, అక్కడికి వెళ్ళాలంటే అంటే పర్పస్ చెప్పే ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ వాక్యం మొదట్లోనే వచ్చింది. ముందు పర్పస్ చెప్పిన తర్వాత యాక్షన్ చెప్తారు. ఉదాహరణకు టు విన్ యు మస్ట్ ప్రాక్టీస్. ఇక్కడ టు విన్ అంటే గెలవాలంటే యు మస్ట్ ప్రాక్టీస్, తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఇలా పర్పస్ చెప్పే ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ ఎప్పుడు కూడా ముందు రాయాలి. అక్కడికి వెళ్ళాలి అంటే టు రీచ్ దేర్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ఒక కొండపై నుంచి సన్నని దారిలో వెళ్ళాలి. వన్ హ్యాడ్ టు వాక్. సబ్జెక్ట్ వన్. ఇక్కడ వాళ్ళు అనే స్పెసిఫిక్ సబ్జెక్ట్ కాదు, వన్ అనే జనరిక్ సబ్జెక్ట్ వాడాం. అంటే ఎవరైనా అక్కడికి వెళ్ళాలంటే అది జనరల్ స్టేట్మెంట్, మీరైనా నేనైనా. కాబట్టి వన్ అంటే ఏ వ్యక్తి అయినా అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పడం జరిగింది. హ్యాడ్ టు వాక్ అనేది వెర్బ్. టు రీచ్ దేర్ అనేది ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. ఇలాంటివి నోట్ చేసుకోవాలి. వన్ అనేది సబ్జెక్ట్, హ్యాడ్ టు వాక్ అనేది వెర్బ్. ఇక్కడ హ్యాడ్ టు ఎందుకు రాసాం అంటే హ్యావ్ టు రాస్తే అది చేయాల్సి వస్తుంది. ఇది పాస్ట్ టెన్స్ లో చెప్పుకుంటున్నాం కాబట్టి హ్యాడ్ టు వాక్ అంటే తప్పకుండా చేయాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాస్తూ ఉంటాం. ప్రెజెంట్ టెన్స్ లో హ్యావ్ టు రాస్తాం. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ టు రాసాం. ఐ హ్యావ్ టు వాక్ అంటే నేను నడవాల్సి ఉంది. ఐ హ్యాడ్ టు వాక్ అంటే నడవాల్సి వచ్చింది. పాస్ట్ టెన్స్ చెప్పాం కాబట్టి. టు రీచ్ దేర్ వన్ హ్యాడ్ టు వాక్ అలాంగ్ ఏ నారో పాత్ ఆన్ ఎ హిల్. ఇక్కడ మనకు సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది. కొన్నిసార్లు కాంప్లిమెంట్స్ లేదా ఆబ్జెక్ట్ ఉండకపోవచ్చు. అలాంగ్ ఏ నారో పాత్ అనేది అటాచ్మెంట్, ఆన్ ఎ హిల్ అనేది ఇంకొక అటాచ్మెంట్. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా చెప్పొచ్చు. కొన్నిసార్లు నౌన్ ఫ్రేజెస్ అటాచ్మెంట్స్ అవుతాయి, కొన్నిసార్లు ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అటాచ్మెంట్స్ అవుతాయి. కానీ ఇక్కడ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అలాంగ్ ఏ నారో పాత్ అంటే సన్నని దారిలో, ఆన్ ఎ హిల్ అంటే కొండపై నుంచి. అక్కడికి వెళ్ళాలంటే కొండపై నుంచి సన్నని దారిలో వెళ్ళాలి. టు రీచ్ దేర్ వన్ హ్యాడ్ టు వాక్ అలాంగ్ ఏ నారో పాత్ ఆన్ ఎ హిల్. పక్కకి జరిగితే కింద పడిపోయేంత ప్రమాదకరంగా ఉంటుంది ఆ మార్గం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ వచ్చింది, అదే సో దట్. మీరు ఇలాంటి స్ట్రక్చర్ వినే ఉంటారు. గ్రామర్ పరంగా కూడా ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. మనం సో దట్ అనే స్ట్రక్చర్లు గ్రామర్ బుక్ లో చదివే కంటే ఇలా పారాగ్రాఫ్ చదువుతూ అర్థం చేసుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇలాంటివి మీరు మర్చిపోరు. తెలుగులో పడిపోయేంత ప్రమాదకరంగా అంటే రిజల్ట్ చెప్తుంది, ఫలితం చెప్తుంది. ఇంగ్లీష్లో సో ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ దట్ ప్లస్ రిజల్ట్. ఉదాహరణకు అంత వేడిగా ఉంది కాబట్టే మనం లోపలే ఉన్నాం అంటే ఇట్ వాస్ సో దట్ వి స్టేడ్. ఇట్ వాస్ సో హాట్. ఇక్కడ సో రావడం జరిగింది. యాడ్జెక్టివ్ హాట్ ప్లస్ దట్ వి స్టేడ్. అంత వేడిగా ఉంది కాబట్టే మనం లోపల ఉన్నాం. ఇక్కడ చాలా వేడిగా ఉంది, అందుకే మనం లోపలే ఉన్నాం. రిజల్ట్ అనేది చివరిగా ఉంది, వి స్టేడ్. మనం లోపలే ఉన్నాం. ఇందులో సబ్జెక్ట్ పక్కకు జరిగితే పడిపోయేంత ప్రమాదకరంగా ఉంది ఆ మార్గం. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ద పాత్ అంటే ఆ మార్గం. వెర్బ్ ద పాత్ వాస్ ఉంది అని చెప్తున్నాం, గతంలో చెప్తున్నాం కాబట్టి వాస్ గా చెప్పడం జరిగింది. ఇది స్టేట్ వర్బ్ లేదా లింకింగ్ వర్బ్ అని కూడా చెప్పొచ్చు. స్టేట్ వర్బ్ కి ఎప్పుడు కూడా కాంప్లిమెంట్సే ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉండవు. ద పాత్ వాస్ సో డేంజరస్ అంటే
ఆ మార్గం చాలా ప్రమాదకరంగా ఉంది. దాని యొక్క రిజల్ట్ క్లాజ్ ఏంటంటే దట్ ఏ సింగిల్ మిస్టెప్ కుడ్ సెండ్ సమ్వన్ ఫాలింగ్ డౌన్. ఇదంతా రిజల్ట్ క్లాజ్. మిస్టెప్ అంటే తప్పు అడుగు, కుడ్ సెండ్ సమ్వన్ ఫాలింగ్ డౌన్ అంటే ఒక తప్పు అడుగు పడితే కింద పడేలా చేస్తుంది. కుడ్ సెండ్ సమ్వన్ ఫాలింగ్ డౌన్ కింద పడిపోయేలా చేస్తుంది. ఏ సింగిల్ మిస్టేక్, దీన్నే రిజల్ట్ క్లాజ్ అంటారు. ఇలాంటివి ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి. సో దట్ అనే స్ట్రక్చర్ రావడం జరిగింది. ఎప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఇలాంటి గ్రామర్ పాయింట్స్ నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది. మీరు వీడియో చూస్తున్నప్పుడు వీడియోని లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా ఎన్ని హైప్స్ ఎక్కువ వీడియోకు యాడ్ అయితే అంత ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది. కాబట్టి మీరు వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేస్తూ, హైప్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఎలాంటి చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి. మీరు ఎక్కడైనా ఒక తెలుగు వాక్యం చదివినా లేదా ఇంగ్లీష్ వాక్యం చదివినా యాజ్ ఇట్ ఈజ్గా కామెంట్లో టైప్ చేసి డౌట్ అడగండి. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటికి నీళ్లకు వెళ్ళిన రంగడు తిరుగు ప్రయాణమయ్యాడు. ఇందులో సబ్జెక్ట్ ఎవరు? రంగడు. ఇంగ్లీష్లో మనం సింపుల్గా రంగా అని రాస్తుంటాం. ఇది సబ్జెక్ట్. రంగా హూ హ్యాడ్ ఆల్రెడీ గాన్ టు ఫెచ్ వాటర్. హీ హూ హ్యాడ్ ఆల్రెడీ గాన్ టు ఫెచ్ వాటర్ అనేది నాన్ రిస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్. ఈ రిలేటివ్ క్లాసెస్ అనేవి రెండు రకాలు, నాన్ రిస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ అలాగే రిస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్. ఈ నాన్ రిస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్లో కామాల మధ్య వచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇవి రాయకపోయినా మీనింగ్ మారదు. నేను ఈ నాన్ రిస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ అలాగే రిస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ గురించి మన సిరీస్లో ఒక వీడియోను చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మీకు వాటి గురించి తెలియాలంటే మన సిరీస్లో ఒకసారి చెక్ చేయండి. రెస్ట్రిక్టివ్ మరియు నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పటికే నీళ్లకు వెళ్ళిన అనే తెలుగు ఫ్రేజ్ని ఇంగ్లీష్లో రిలేటివ్ క్లాస్గా చెప్తూ ఉంటాం. రంగా హూ హ్యాడ్ ఆల్రెడీ గాన్. ఇది ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలంటే సింపుల్గా హూ హ్యావ్ ఆల్రెడీ గాన్ అంటే ఇది వరకే వెళ్ళిన. మనం పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం కాబట్టి హూ హ్యాడ్ ఆల్రెడీ గాన్ టు ఫెచ్ వాటర్. మీకు ఇంతకు ముందు చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ ఫెచ్ అని ఎందుకు రాసాం, బ్రింగ్ అని ఎందుకు రాయలేదంటే ఒక వ్యక్తి ఒక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అదే ప్లేస్కి ఏమైనా తీసుకొస్తే అలాంటప్పుడు ఫెచ్ అంటాం. ఉదాహరణకు నేను ఒక పిల్లవాడిని ప్లీజ్ ఫెచ్ మీ సమ్ వాటర్ అంటే అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్పాల్సి వచ్చినప్పుడు, అంటే ఒక వ్యక్తి నా దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి వాటర్ తీసుకొస్తే అలాంటప్పుడు ఫెచ్ అని చెప్తుంటాం. అలా కాకుండా బ్రింగ్ అని చెప్తే ఒక వ్యక్తి ఎక్కడైనా ఉన్నప్పుడు ఫోన్ చేసి ప్లీజ్ బ్రింగ్ మీ సమ్ యాపిల్స్ అంటే కొన్ని యాపిల్స్ తీసుకురా అని చెప్పినప్పుడు, అంటే అతను మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మనకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు బ్రింగ్ చెప్తాం. కానీ ఫెచ్ అని చెప్పాలంటే మనకు దగ్గరలో ఉండి వెళ్ళి తీసుకొని రా అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఫెచ్ అనే పదాన్ని వాడతారు. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. రంగా హూ హ్యాడ్ ఆల్రెడీ గాన్ టు వాటర్. అప్పటికే నీళ్లకు వెళ్ళిన రంగడు వాస్ ఆన్ హిజ్ వే బ్యాక్ అంటే తిరిగి ప్రయాణం అయ్యాడు. హీ వాస్ ఆన్ హిజ్ వే బ్యాక్ అనేది వెర్బ్. ఇది ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్. తిరుగు ప్రయాణం అయ్యాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇదంతా కూడా ఒక ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్. రంగా హూ హ్యాడ్ ఆల్రెడీ గాన్ టు ఫెచ్ వాటర్ వాస్ ఆన్ హిజ్ వే బ్యాక్ అంటే అప్పటికే నీళ్లకు వెళ్ళిన రంగడు తిరుగు ప్రయాణం అయ్యాడు. అతడిని చూసిన జగ్గు నీటి కోసం బయలుదేరాడు. ఇక్కడ ముందుగా రాయాల్సింది జగ్గు అంటే జగ్గడు. జగ్గు అనేది సబ్జెక్ట్. హూ సా హిమ్ కమింగ్ ఇది కూడా నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్. నాన్ రిస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ మరియు రిస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ గురించి చాలా డీటెయిల్గా మన సిరీస్లో ఒక వీడియో చేశాను. ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మన సిరీస్లో ఈ రెస్ట్రిక్టివ్ మరియు నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ గురించి కూడా వీడియో మీరు చూడొచ్చు. అతడిని చూసిన అనే తెలుగులో వచ్చింది. హూ సా హిమ్ కమింగ్ అంటే అతడిని చూసినటువంటి. జగ్గు హూ సా ఎవరైతే చూశారో అతను, సాహిం అతన్ని చూశాడు, హిమ్ కమింగ్ అంటే రావడం చూసినటువంటి, అతను రావడం చూసినటువంటి. ఎందుకు ఇక్కడ కమింగ్ రాసామంటే రంగా వస్తువు కనిపించాడు. వెర్బ్ ఏంటంటే సెట్ అవుట్.
అంటే బయలుదేరాడు. అతడిని చూసిన జగ్గు నీటి కోసం బయలుదేరాడు. ఇక్కడ సెట్ అవుట్ అంటే బయలుదేరడం. ఇది వెర్బ్. ఈ సెట్ అవుట్ నే ఫ్రేజల్ వెర్బ్ అని కూడా చెప్పొచ్చు. ఉదాహరణకు దే సెట్ అవుట్ అనే జర్నీ అంటే వారు ప్రయాణానికి బయలుదేరారు. సెట్ అవుట్ అంటే మనం ఏదైనా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు సెట్ అవుట్ అనే ఫ్రేజల్ వర్బ్ వాడొచ్చు. నెక్స్ట్ టు ఫెచ్ వాటర్. ఇది అటాచ్మెంట్. దీన్నే ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అని కూడా చెప్పొచ్చు. టు ఫెచ్ వాటర్ నీటి కోసం లేదా నీటిని తీసుకురావడం కోసం. అతడిని చూసిన జగ్గు నీటి కోసం బయలుదేరాడు. జగ్గు హూ సా హిమ్ కమింగ్ సెట్ అవుట్ టు ఫెచ్ వాటర్. వాక్యంలో సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, కొన్నిసార్లు ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జగ్గు హూ సా హిమ్ కమింగ్ సెట్ అవుట్ టు ఫెచ్ వాటర్ అంటే అతడిని చూసిన జగ్గు నీటి కోసం బయలుదేరాడు. టు ఫెచ్ వాటర్ అంటే నీటిని తీసుకురావడం కోసం. సెట్ అవుట్ బయలుదేరాడు. జగ్గు హూ సా హిమ్ కమింగ్ అతను రావడం చూసినటువంటి జగ్గు. ఇద్దరు సన్నని మార్గంలో ఎదురుపడ్డారు. ఇద్దరు అనేది ఇక్కడ సబ్జెక్ట్. ద టూ ఆఫ్ దెమ్ అంటే వారిద్దరు. దే అని రాయడం కంటే ద టూ ఆఫ్ దెమ్ అని రాయడం స్పెసిఫిక్ గా ఉంటుంది. వెర్బ్ కేమ్ ఫేస్ టు ఫేస్ అనేది వెర్బ్. ద టూ ఆఫ్ దెమ్ కేమ్ ఫేస్ టు ఫేస్. ఎదురుపడ్డారు అంటే సడన్లీ ముఖాముఖి అయ్యారు అని చెప్పినప్పుడు ఇలా కేమ్ ఫేస్ టు ఫేస్ అనే ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. ద టూ ఆఫ్ దెమ్ కేమ్ ఫేస్ టు ఫేస్ అంటే ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఆన్ ద నారో పాత్ అంటే సన్నని మార్గంలో. ఇది అటాచ్మెంట్. ద టూ ఆఫ్ దెమ్ అనేది సబ్జెక్ట్, కేమ్ ఫేస్ టు ఫేస్ అనేది వెర్బ్. ఇక్కడ ఆన్ ద నారో పాత్ అనేది అటాచ్మెంట్. ఇద్దరు సన్నని మార్గంలో ఎదురుపడ్డారు. ఒకరిని చూసి ఒకరు పక్కకు జరగమని గొడవకు దిగారు. ముందు ఇక్కడ ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఆఫ్ టైం రాద్దాం. అదే అపాన్ సీయింగ్ ఈచ్ అదర్. అపాన్ సీయింగ్ ఈచ్ అదర్ అంటే చూసిన వెంటనే. అపాన్ ప్లస్ V4 అని ఉంటే వెంటనే అనే చెప్పే ఫార్మల్ ఎక్స్ప్రెషన్. ఉదాహరణకు అపాన్ హియరింగ్ ద న్యూస్ అంటే ఆ న్యూస్ విన్న వెంటనే. షీ బర్స్ట్ ఇంటూ టీయర్స్ వార్త వినగానే ఆమె ఏడ్చింది. అపాన్ సీయింగ్ ఈచ్ అదర్ అంటే వారు ఒకరినొకరు చూసిన వెంటనే. ఇలాంటి స్ట్రక్చర్ మీరు నోట్ చేసుకోవాలి. అపాన్ ప్లస్ V4 ఉంటే వెంటనే అని చెప్పే ఫార్మల్ ఎక్స్ప్రెషన్ చెప్పినట్టు. అపాన్ సీయింగ్ ఈచ్ అదర్ అంటే చూసిన వెంటనే. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్ అంటే వారు ఏం చేశారు, గొడవకు దిగారు. స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ అనేది వెర్బ్. గొడవకు దిగారు అంటే గొడవ మొదలు పెట్టారు. ఇది పార్టిసిపల్ ఫ్రేజ్ అని చెప్పొచ్చు. ఈచ్ డిమాండింగ్ దట్ ది అదర్ మూవ్ అసైడ్. ఇద్దరు డిమాండ్ చేస్తున్నారు, నువ్వు ముందు కదలాలి, నువ్వు ముందు కదలాలని. ఇలాంటప్పుడు పార్టిసిపల్ ఫ్రేజ్ అని చెప్తారు. అపాన్ సీయింగ్ ఈచ్ అదర్ అంటే ఒకరిని చూసి ఒకరు పక్కకు జరగమని గొడవకు దిగారు. ఈచ్ అంటే ప్రతి ఒక్కరు వేరువేరుగా. రంగడు జగ్గుని, జగ్గు రంగడిని. ఇక్కడ ఈచ్ అంటే ప్రతి ఒక్కరు వేరువేరుగా. రంగడు జగ్గుని, జగ్గు రంగడిని. డిమాండింగ్ దట్ ది అదర్ మూవ్ అసైడ్ అంటే ఒకరినొకరు పక్కకు జరగమని గొడవకి దిగారు. అపాన్ సీయింగ్ ఈచ్ అదర్ ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ అనేది వెర్బ్. ఇదంతా నౌన్ క్లాస్. డిమాండింగ్ దట్ ది అదర్ మూవ్ అసైడ్. మాట మాట పెరిగి కొట్లాడుకున్నారు. వర్డ్స్ వర్ ఎక్స్చేంజ్డ్. ఇది ప్యాసివైజ్ లో ఉంది అంటే మాట మాట పెరిగి అనే తెలుగు ఫ్రేజ్ కి పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్. ఇది ఎవరు మొదలు పెట్టారని చెప్పకుండా సిచ్యువేషన్ కి చెప్పడానికి ఇది ప్యాసివైజ్ వాడాం. వర్డ్స్ వర్ ఎక్స్చేంజ్డ్ అండ్ ది ఆర్గ్యుమెంట్ సూన్ టర్న్డ్ ఇంటూ ఏ ఫిజికల్ ఫైట్. వర్డ్స్ వర్ ఎక్స్చేంజ్డ్ అండ్ మరియు ది ఆర్గ్యుమెంట్ ఇది సబ్జెక్ట్. ఇక్కడ సూన్ అనేది యాడ్వర్బ్. టర్న్డ్ ఇంటూ అనేది ఫ్రేజల్ వర్బ్ అంటే మారిపోయింది. ఎలా మారిపోయింది? ఏ ఫిజికల్ ఫైట్. కొట్లాడుకున్నారు, మాట మాట పెరిగి కొట్లాడుకున్నారు. వర్డ్స్ వర్ ఎక్స్చేంజ్ అండ్ ది ఆర్గ్యుమెంట్ సూన్ టర్న్డ్ ఇంటూ ఏ ఫిజికల్ ఫైట్. ఒకరినొకరు నెట్టుకోవడంతో ఇద్దరు కొండపై నుంచి కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. యాజ్ దే షౌట్ ఈచ్ అదర్ ఇది యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ టైం. నెట్టుకోవడంతో, నెట్టుకున్న కారణంగా. యాజ్ అంటే కారణంగా, షౌడ్ అంటే పుష్ చేయడం, నెట్టడం అని. యాజ్ వాడినప్పుడు రెండు యాక్షన్లు సైమల్టేనియస్లీ జరుగుతున్నాయి లేదా ఒకటి మరో దానికి
కాజ్ అవుతుందని చెప్పినప్పుడు ఇలా యాజ్ వాడుతూ ఉంటాం. యాజ్ దే షోడ్ ఈచ్ అదర్, ఒకరినొకరు నెట్టుకోవడంతో. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? బోత్ ఆఫ్ దెమ్. బోత్ ఆఫ్ దెమ్ అంటే ఒకరినొకరు. ఇక్కడ 3 వర్బ్స్ ప్యారలల్ గా వచ్చాయి. అవేంటంటే లాస్ట్ దేర్ ఫూటింగ్, ఫెల్ ఆఫ్ ద హిల్ అండ్ లాస్ట్ దేర్ లైవ్స్. ఇవి ప్యారలల్ గా వచ్చాయి. 3 యాక్షన్లు జరిగాయి, ఒకదాని తర్వాత ఒకటి వెంటనే జరిగాయి. అంతో కనెక్ట్ చేసి ప్యారలల్ స్ట్రక్చర్ చెప్పాం. లాస్ట్ దేర్ ఫుటింగ్ అంటే అడుగు తప్పింది. యాజ్ దే షౌడ్ ఈచ్ అదర్ బోత్ ఆఫ్ దెమ్ అంటే వారు ఒకరికొకరు నెట్టుకోవడంతో అడుగు తప్పింది. ఫెల్ ఆఫ్ ద హిల్, కొండ నుంచి పడిపోయారు. మరియు లాస్ట్ దేర్ లైవ్స్, ప్రాణాలు పోగొట్టుకున్నారు. లాస్ట్ దేర్ లైవ్స్ అనేది మోర్ ఫార్మల్ ఎక్స్ప్రెషన్. డైడ్ అనేది ఇన్ఫార్మల్ ఎక్స్ప్రెషన్, లాస్ట్ దేర్ లైవ్స్ అనేది ఫార్మల్ ఎక్స్ప్రెషన్. మొత్తంగా ఒకరినొకరు నెట్టుకోవడంతో ఇద్దరు కొండపై నుంచి కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. హ్యావ్ దే షౌడ్ ఈచ్ అదర్ బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ దేర్ ఫుటింగ్, ఫెల్ ఆఫ్ ద హిల్ అండ్ లాస్ట్ దేర్ లైవ్స్. నీతి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. మారల్, ఇట్స్ నాట్ అబౌట్ నోయింగ్ వేర్ టు విన్ అంటే ఎక్కడ నెగ్గాలో కాదు, బట్ కానీ అబౌట్ నోయింగ్ తెలుసుకోవాలి దేని గురించి, వేర్ టు గివ్ అవే ఎక్కడ తగ్గాలో. ఇలాంటివన్నీ నోట్ చేసుకుంటూ ఉండండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి. నెగ్గడం అంటే విన్ అవ్వడం, తగ్గడం అంటే ఒక అడుగు వెనక్కి వేయడం. ఇక్కడ గివ్ అవే అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. ఇప్పటి వరకు ట్రాన్స్లేట్ చేసినటువంటి ఇంగ్లీష్ స్టోరీ అంతటినీ, అలాగే ఇందులో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా, సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్, అటాచ్మెంట్స్ అన్నీ కూడా ఒక పీడిఎఫ్ చేసి మెంబర్స్కి మన యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మెంబర్స్ ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అంటే వర్డ్ బై వర్డ్ మార్చడం కాదు, థాట్ని అర్థం చేసుకొని ఇంగ్లీష్లో ఆ థాట్ చెప్పడం. రంగడు మరియు జగ్గు ఇద్దరు తమ ఈగో వదులుకోలేదు. ఒకరు ఒక అడుగు వెనక్కి వేసి ఉంటే ఇద్దరు బతికి ఉండేవారు. లైఫ్లో కూడా అంతే, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవడమే అసలైన బలం. అలాగే మన ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబులరీ బుక్ గురించి నిన్న ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంది రెస్పాండ్ అయ్యారు. ఇది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ అర్థం చేసుకొని యూజ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ఉపయోగించే వొకాబులరీ. ఇందులో ఈజీ వర్డ్స్, మోడరేట్ వర్డ్స్, డిఫికల్ట్ వర్డ్స్, అలాగే ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్, డైలీ యూజ్ ఎగ్జాంపుల్స్ కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. మీనింగ్స్ తెలుసుకోవడం కాదు, యూజ్ చేయడం నేర్చుకోవడమే ఫోకస్. ఇందులో డెరివేటివ్స్ ఏంటి, కాంజుగేషన్స్ ఏంటి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చాలా త్వరలో ఈ బుక్ను అయితే లాంచ్ చేస్తాను. డీటెయిల్స్ త్వరలో షేర్ చేస్తాను. మీరు కాంటాక్ట్లో ఉండండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.